తెలంగాణలో పాగా వేసేందుకు జనసేన సిద్ధమవుతోంది. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు పవన్ కళ్యాణ్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఏపీ పాలిటిక్స్ లో గుర్తింపు తెచ్చుకున్న జనసేన ఇప్పుడు తెలంగాణలో కాలు మోపాలనే కథనోత్సాహంతో ఉంది. సరికొత్త ఆలోచనలకు పదును పెడుతోంది. పార్టీని మరింతగా విస్తరించే వ్యూహాన్ని అమలు చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో అస్త్రశస్త్రాలు సమకూర్చుకుంటోంది. ఈడా ఉంటా ఆడా ఉంటానంటున్నారు జనసేనాని. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించే ఆలోచనలో పవన్ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న తెలంగాణ నేతలతో జనసేన నాయకత్వం మాట్లాడుతోంది. తెలంగాణలో పార్టీ పోటీ చేస్తే ఎలాంటి విజయావకాశాలుంటాయన్న దానిపై పవన్ లోతుగానే విశ్లేషణ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ కి భారీ సంఖ్యలోనే అభిమానులున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కి పార్టీకి అండగా నిలిచే అవకాశాలుంటాయి. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ను మంచి ఫాలోయింగ్ ఉన్నా అది ఎంత మేర ఓట్లను కురిపిస్తుందన్నది మరో ప్రశ్న. తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను తట్టుకొని జనసేన మున్సిపల్ ఎన్నికల్లో ఎంత మేర ప్రభావం చూపగలదనేది ఇప్పుడు చర్చగా మారింది. మెగాస్టార్, పవర్ స్టార్ అభిమానుల్లో ఎక్కువగా యూతే ఉంటుంది. మరి ఈ యూత్ తలపండిన రాజకీయ పార్టీల ఎత్తులను తట్టుకొని ఎలా అడుగులేస్తుందనేదే ఆసక్తికరం. తెలంగాణలో జనసేనకు క్షేత్రస్థాయిలో పునాది లేదు. పవన్ కళ్యాణ్ ఫేస్ వాల్యూని నమ్ముకునే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఓ కూటమి. కానీ ఇది తెలంగాణలో వర్కౌట్ అవుతుందనే సందేహాలున్నాయి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధమవుతోంది. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, పొత్తుల అవసరం లేకుండా ఒంటరిగా పోటీ చేసే ఆలోచన ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే తేల్చి చెప్పేశారు. అదే విషయాన్ని కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. బీజేపీ అగ్రనేతలతో జనసేన అధినేత పవన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య సఖ్యత విషయంలో పవన్ చూపిన చొరవ అంతా ఇంతా కాదు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీపైన పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో మాట్లాడే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే ఢిల్లీ నాయకత్వం ఆదేశాలను తెలంగాణ బీజేపీ శిరసావహించాల్సిందే. ఇక తెలంగాణలో టీడీపీ బలం నామమాత్రమే అయినా అది ప్రత్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో పాగా వేసేందుకు జనసేన అధినేత ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారో చూడాలి.